సో జనవరి పోయింది, ఫిబ్రవరి వచ్చింది. సో ఈ రోజు ఫిబ్రవరి 1 midnight 1 o'clock అవుతుంది అనుకుంటా. ఇందులో కనిపిస్తుందా లేదా, ఐ కాంట్ అండర్స్టాండ్. ఈ ఫిబ్రవరిలో ఎన్నో మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, కానీ ఏ మూవీస్ చూడాలి, ఎందుకు చూడొద్దు అని మనకు తెలియదు. బట్ నాకున్న కొన్ని ఎస్టిమేషన్స్ తోని, చిన్న ఎక్స్పీరియన్స్ తోని నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. బట్ మీ ఇష్టం, లాస్ట్ మీకు ఏ చూడాలనిపిస్తే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడే చెప్తున్నా, ఇది ప్రమోషన్స్ కి సంబంధించింది కాదు, జస్ట్ నా ఒపీనియన్ అంతే. ఎందుకు చూడాలి, నీ ఒపీనియన్ మాకేం సంబంధం అనుకుంటే, ఫ్రెండ్స్ నేను మస్తు సార్లు మనీ పెట్టి మూవీకి వెళ్తా. అప్పుడప్పుడు అనిపిస్తా ఉంటది, అసలు పెట్టిన మనీ అంతా ఈ మూవీలు ఎందుకు కనిపిస్తలేదు. సరే పోనీ, అన్ని మూవీస్ కి సేమ్ మనీ పెడుతున్నా కదా, సేమ్ కంటెంట్ ఉంటలేదు. కాకపోతే అందరం పోయి చూస్తున్నాము. నేను వేస్ట్ చేసుకున్నట్టు నా ఫ్రెండ్స్, చూసే వాళ్ళందరూ కూడా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అనే ఒక థాట్ ప్రాసెస్ తోని ఈ రివ్యూస్ ఇది పెట్టాలని చెప్పేసి ఫిక్స్ అయినా అనమాట. ఓన్లీ మూవీస్ కి సంబంధించిన రివ్యూసే కాదు, సిస్టమ్ కి సంబంధించి చాలా విషయాలు కూడా మనం మాట్లాడతాం ఇందులో. సో యాజ్ ఆఫ్ నౌ టాపిక్ మూవీస్ కి సంబంధించింది కాబట్టి, సో లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్ టాపిక్. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు హలో సినిమా అండ్ సిస్టమ్. సో మనం చూసుకున్నట్టయితే ఫిబ్రవరిలో ఒక 4 to 5 డేట్స్ ఉన్నాయి. సో ఆ డేట్స్ లో మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. సో ఆ డేట్స్ ఏంటి, ఆ మూవీస్ ఏంటి, అసలు ఆ మూవీస్ చూడొచ్చా చూడలేమా అనేది జస్ట్ ఒకసారి డిస్కస్ చేసుకుందాము. సో thumbnail లో కూడా చూసే ఉంటారు, ఇది పార్ట్ 1 మాత్రమే. ఎందుకంటే చాలా మూవీస్ ఒక సింగిల్ డేట్ లోనే రిలీజ్ అవుతున్నాయి. ఇది పార్ట్ 1 మాత్రమే, పార్ట్ 2 కూడా ఉంటది. సో ఈ పార్ట్ లో ఆ డేట్స్ ఏంటి, ఆ డేట్స్ లో రిలీజ్ అయ్యే మూవీస్ ఏంటి, అండ్ లాస్ట్ కి నేను కూడా కొన్ని మూవీస్ సజెస్ట్ చేస్తా. సో ఫిబ్రవరిలో మనం చూసుకున్నట్టయితే 6th, 13th, 14th, 27. సో ఈ డేట్స్ లో ఆ మూవీ వెనస్డే ఉండొచ్చు, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఎనీ డే ఇట్ కుడ్ బి. అండ్ కొన్ని మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, బట్ వాటికి డేట్స్ కూడా ఫిక్స్ అవ్వలేదు. సో లెట్స్ సీ. సో ఇప్పుడు Feb 6th కి రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో చూద్దాం ఫస్ట్. సో గైస్, ఇందులో ఫస్ట్ మూవీ నేమ్ వచ్చేసి యుఫోరియా. ఈ మూవీ జానర్ వచ్చేసి థ్రిల్లర్. సెన్సార్ బోర్డ్ దీనికి ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 42 minutes. సో ఈ మూవీలో క్యాస్ట్ అండ్ క్రూ గురించి చూసుకుంటే, డైరెక్టర్ వచ్చేసి గుణశేఖర్ గారు, యాక్టర్స్ వచ్చేసి భూమిక గారు, గౌతమ్ మీనన్ గారు, సారా అర్జున్. సో ఇట్లా చాలా మంది ఉన్నారు అన్నమాట. సో ఈ మూవీ ట్రైలర్ కి సంబంధించి చూసుకుంటే ఏంటంటే, సో ఒక అమ్మాయి బయట సొసైటీని ఎక్స్ప్లోర్ చేద్దాము, ఎట్లుంది ఏంటి అని చెప్పేసి అనుకుంటది అనమాట. దానికి సంబంధించి వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటది. ఆఫ్టర్ దట్ బయటకు వెళ్ళి సొసైటీని ఎక్స్ప్లోర్ చేస్తున్న టైంలో తను ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ అమ్మాయి అంటే మనం ఊరుకోరుగా, బయటకు వెళ్ళి కొంచెం ట్రాప్ లో పడతారు, ఇట్లాంటి పాయింట్స్ ఉంటాయి. సో అట్లా ఈ అమ్మాయిని కొంతమంది ట్రాప్ చేస్తారు అనమాట. సో ఆ తర్వాత ఏమైంది, ఆ అమ్మాయి ఆ ట్రాప్ నుంచి బయటకు వచ్చిందా లేదా, సో వాట్ హ్యాపెండ్ అనేది ఈ ట్రైలర్ లో కనిపిస్తున్న స్టోరీ. సో ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఇట్స్ ప్రామిసింగ్. ట్రైలర్ లో కూడా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పి తెలుస్తుంది, అండ్ ఆ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ ఇట్స్ సో గుడ్ అండ్ ప్రామిసింగ్. మంచి ఎక్స్పీరియన్స్ ఉండబోతుంది అనే ఫీలింగ్ అయితే క్రియేట్ చేస్తుంది. గుణశేఖర్ గారు మీకు తెలిసిందే, నాకు తెలిసి ఈ మూవీ ఆయనకు ఒక మంచి కంబ్యాక్ ఇస్తుందని చెప్పేసి కోరుకుంటున్నా. లెట్స్ సీ. సో లిస్ట్ లో సెకండ్ వచ్చేసి ఎర్ర చీర. ఈ మూవీ యాక్చువల్లీ December 27th కి రిలీజ్ అవ్వాలి, బట్ సర్కమ్స్టెన్సెస్ వల్ల ఇంకా అప్పుడు రిలీజ్ అవ్వలేదు. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 12 minutes అండ్ సెన్సార్ సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్. సో ఈ మూవీ క్యాస్ట్ అండ్ క్రూ గురించి చూసుకుంటే మ్యాక్స్ మొత్తం ఇండస్ట్రీ వాళ్ళే. ఆల్రెడీ మీరు చాలా మూవీస్ లో చూసుంటారు, శ్రీరామ్ గారు గానీ, కమల్ కామరాజ్ గారు గానీ, అజయ్ గారు గానీ. సో ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి సుమన్ బాబు గారు అండ్ ప్రొడ్యూసర్ కూడా యాక్చువల్లీ. సో ఒకసారి మూవీ ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. సో ఒక పీస్ఫుల్ ఫ్యామిలీ అండ్ అట్లా సాగిపోతున్న వాళ్ళ జీవనం. సో ఈ గ్యాప్ లో ఒక ఎర్ర చీర ఎంటర్ అవుతుంది వాళ్ళ జీవితంలోకి. అసలు ఆ ఎర్ర చీర ఏంటి, అసలు దాని బ్యాక్ స్టోరీ ఏంటి, ఇది ఆ ట్రైలర్ లో మాక్సిమం మనకు అర్థమైంది. మూవీ ట్రైలర్ కి సంబంధించి స్టార్టింగ్ చూస్తే ఏంటంటే, ఓ సో అనే ఫీలింగ్ వచ్చింది. బట్ లేటర్ ఆన్ మెల్లిమెల్లిగా వెళ్తున్నప్పుడు వన్స్ ఒక్కసారి ఎర్ర చీర ఫ్రేమ్ లోకి ఎంటర్ అయిన తర్వాత అప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఫీల్ వచ్చింది అనమాట. సో లెట్స్ సీ మరి కంటెంట్ అందరినీ సాటిస్ఫై చేస్తుందో లేదో. సో లిస్ట్ లో థర్డ్ వన్ చాయ్ వాలా. ఈ మూవీకి సంబంధించిన రన్ టైం గానీ, సెన్సార్ సర్టిఫికేట్ గానీ ఇంకా అప్డేట్ లో లేదు. ఈ మూవీ క్యాస్టింగ్ కి సంబంధించి మాట్లాడుకుంటే, రాజీవ్ కనకాల గారిది ఒక మెయిన్ లీడ్ లాగా అనిపిస్తుంది. మ్యాక్స్ మూవీలో అంతా డెబ్యూ ఆర్టిస్టే, వన్ అండ్ ఓన్లీ మన రాజీవ్ కనకాల గారు మాత్రం సీనియర్ యాక్టర్. సో ఈ మూవీ ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే, బలాదుర్గా తిరిగే ఒక కొడుకు, టీ బిజినెస్ ఉన్న వాళ్ళ తండ్రి. సో ఈ ఆవారా కొడుకు, అదే బలాదుర్గా తిరిగే కొడుకు ఒక రోజు ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఒక బిజినెస్ పెట్టుకుందాం అనుకుంటున్నా అని చెప్పి చెప్తారు అనమాట ఫాదర్ కి. బేసిక్ గా ఫాదర్స్ అందరూ నాకు ₹1 కావాలి, దీనికి కావాలి, దానికి కావాలని చెప్పి ఫాల్తు ఖర్చులకు అడిగితే ఇయ్యరు, కానీ ఇట్లాంటి వాటికి మాత్రం 100% ఇస్తారు. సో ఇక్కడ కూడా కొడుకు ఫ్యూచర్ కోసం అడుగుతుంది కాబట్టి ఫాదర్ మ్యాక్స్ ఇస్తాడు. సో దాని గురించే ట్రైలర్ మొత్తం అంతా మనకు కనిపిస్తుంది. ఈ మూవీకి సంబంధించి చూస్తే కామెడీ డ్రామా అని చెప్పేసి బుక్ మై షోలో ఉంది. బట్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, జస్ట్ ఒక కామెడీ డ్రామాకి సంబంధించిన మూవీ అయితే 100% కాదు ఇది. ఖచ్చితంగా నా ఒపీనియన్ ప్రకారం ఒక ఎమోషనల్ డ్రామాకి సంబంధించిన మూవీ లాగా కనిపిస్తుంది ఎట్ ద ఎండ్. అండ్ రాజీవ్ కనకాల గారు ఆ ఎమోషన్ ఇవ్వడంలో వన్ ఆఫ్ ద పీక్ లెవెల్స్
ఎక్స్పీరియన్స్ ఇవ్వగలుగుతారు మనకు. ట్రైలర్ ఈజ్ లైక్ లిటిల్ ప్రామిసింగ్ లాగా అనిపిస్తుంది. గుడ్. ఒక్కోసారి ఏంటంటే చిన్న చిన్న మూవీసే ఒక వండర్స్ క్రియేట్ చేస్తాయి. హోపింగ్ ఈ మూవీ కూడా అట్లాంటి వండర్స్ క్రియేట్ చేయాలని కోరుకుంటున్నా. సో 4th వన్ వచ్చేసి ఆపరేషన్ పద్మ. సో ఈ కాస్టింగ్ క్రూ మొత్తం అంతా డెబ్యూ కాస్టింగ్ క్రూ. సో ఈ మూవీ ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే ఒకసారి ఒక ఆ ఎలక్షన్ టైంలో కుట్ర, ఆ కుట్ర ఏంటో కనుక్కోవడానికి ఒక టీం, అండ్ ఈ టీం నేసేయడానికి ఇంకో టీం. సో లాస్ట్ కి ఈ టీం ఆ టీం నేసేసిందా, లేకపోతే ఆ టీం ఈ టీం నేసేసిందా ఏంటి అనేది ఒక స్టోరీ లాగా అనిపిస్తుంది ఈ ట్రైలర్ లో. స్టోరీ ఇస్ లిటిల్ ఇంట్రెస్టింగ్, కానీ ట్రైలర్ ఇస్ నాట్ ప్రామిసింగ్. ట్రైలర్ చూస్తున్నంత సేపు ఏమనిపించింది అంటే ఒకటే మాట, మూవీ స్టార్ట్ చేసినాం ఇక ఫినిష్ చేయాలి ఇట్లా చేసి తప్పదు ఏం చేస్తాం అన్నట్టుంది ట్రైలర్ చూస్తా ఉంటే. అండ్ ఆ ట్రైలర్ కట్ కూడా సేమ్ అదే ఫీల్ ఇచ్చింది మనకు. ఇంకా మూవీ తీసినాం కదా, ఒక ట్రైలర్ ఇవ్వకపోతే నడవదు అనే పాయింట్ ఆఫ్ ఫీల్ నే ఉంది ఆ ట్రైలర్ చూస్తా ఉంటే కూడా. యాక్షన్ జోనర్ కి సంబంధించిన మూవీ అంటున్నారు. ఒక్కోసారి ట్రైలర్ లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేము. సమ్ టైమ్స్ ఆ థియేటర్ లో మూవీ చూసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ని బట్టి మనం మూవీ హిట్ ఆర్ ఫట్ అని చెప్పగలుగుతాం. బట్ ట్రైలర్ ని బట్టి, ఆ క్వాలిటీని బట్టి ఆ మూవీకి వెళ్ళాలా వద్దా అనేది మనం డిసైడ్ చేసుకుంటాం. అండ్ ఆ మూవీలో ఎంత ఎఫర్ట్స్ పెట్టారు అని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పగలుగుతాం కాబట్టి, ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం కాబట్టి, దిస్ ఈస్ నాట్ ప్రామిసింగ్. ట్రైలర్ ఈస్ నాట్ ప్రామిసింగ్. యా. సో ఇప్పుడు 5th వన్ చూసుకుంటే కరికాడ. సో ఇది తెలుగు మూవీ కాదు, కన్నడ మూవీ, తెలుగులో డబ్ అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన టైటిల్ ఫస్ట్ వినంగానే నాకు చాలా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే కొత్తగా ఉంది, మన లాంగ్వేజ్ కాదు కాబట్టి, కొంచెం అర్థం కాదు కాబట్టి. సో గూగుల్లో టైప్ చేసి చూస్తే అది సమ్ ఎస్టోనియన్ లాంగ్వేజ్ కి సంబంధించిన వర్డ్ అని చెప్పేసి చూపించింది అనమాట. దానికి వచ్చిన మీనింగ్ ఏంటంటే తెలుగులో వ్యంగ్య చిత్రాలు. సో ఆ మూవీ టైటిల్ కరికాడ అని ఎందుకు పెట్టారు అనేది మూవీ చూస్తేనే తెలుస్తుంది. ఇంకా మనకు ఎట్లా అనిపిస్తుంది అంటే ట్రైలర్ చూసిన తర్వాత మేబీ యాప్టెన్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ట్రైలర్ మనం చూసుకున్నట్టయితే హీరోకి సంబంధించి స్టార్టింగ్ వచ్చిన ఎలివేషన్ ఉంటుంది. ఆ హీరోని వేసేయడానికి కొంతమంది విలన్స్ ఉంటారు అనమాట. ఎందుకు ఏంటి అనే రీజన్, పర్ఫెక్ట్ రీజన్ ట్రైలర్ లో చూపించలేదు, బట్ అది మూవీలో ఉండొచ్చు. అండ్ అంతేకాకుండా సో ఈ ట్రైలర్ లో మేబీ ఏఐ ఆర్ విఎఫ్ఎక్స్ అని ఉండొచ్చు, తెలీదు. ఒక అడవి పంది కూడా కనిపిస్తుంది. అది ఏంటి అనేది మనకు తెలియదు. మేబీ ఇట్స్ సమ్ డివైన్ పవర్ ఆర్ మేబీ ఇట్ కుడ్ బి ఎనీథింగ్. సో అట్లా విలన్స్ గానీ, అడవి పంది గానీ, హీరో మీదికి రావడాలు గానీ, కొంచెం ఇట్లాంటి చిన్న చిన్న యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రమే చూపించారు, బట్ నాట్ ఎగ్జాక్ట్ స్టోరీ ఆర్ ఎనీథింగ్. సో ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి మీకే అర్థమైపోయి ఉంటది. ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ టైప్ మూవీ జోనర్ కి సంబంధించింది. ట్రైలర్ స్టార్టింగ్ బాగుంది యాక్చువల్లీ. ఎండింగ్ వచ్చేసరికి ఇట్స్ లైక్ ఎక్కడో ఎఫర్ట్స్ మిస్ అవుతున్నాయి అనే ఫీలింగ్ వచ్చింది. అంటే మీన్ యాక్టర్స్ లో ఎఫర్ట్స్ అయితే అసలు కాదు, ట్రైలర్ కట్స్ లో అంత ఎఫర్ట్స్ పెట్టలేదేమో, బేసిక్ ఉంది అనే ఫీలింగ్ వచ్చింది అనమాట. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో నెక్స్ట్ 6th వన్ బ్లడ్ రోజెస్. సో ఈ మూవీకి సంబంధించి చూసుకుంటే ఒక హీరో తప్ప మిగతా వాళ్ళందరూ డెబ్యూ క్యాస్ట్ అండ్ క్రూ ఉన్నారు. హీరో మనకు తెలియకపోవచ్చు, బట్ తను ఆల్రెడీ కొన్ని ప్రీవియస్ మూవీస్ లో యాక్ట్ చేసిండు అనమాట. సో ఈ మూవీ యాక్షన్ డ్రామా కిందకి వస్తుందని చెప్పేసి అంటున్నారు. సో ఈ మూవీ ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే సమ్ ఒక హత్య, ఆ హత్య ఎవరు చేసిరు ఏంటి కనుక్కోవడానికి సంబంధించి ఒక టీమ్, ఆ టీమ్ కి అసలు హత్య చేసిన వాళ్ళు ఎవరు అని తెలిసినా పట్టుకోలేకపోవడం, ఈ సర్కమ్స్టాన్సెస్ నుంచి హత్య చేసిన వాళ్ళని ఎట్లా పట్టుకున్నారు, ఎవరు పట్టుకున్నారు అని చెప్పేసి మూవీ స్టోరీ లాగా కనిపిస్తుంది ట్రైలర్ లో. సో ఈ మూవీకి సంబంధించిన రన్ టైమ్ గానీ, సెన్సార్ సర్టిఫికేట్ గానీ రిలీజ్ అవ్వలేదు. సో ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది కొంచెం బడ్జెట్ ఇష్యూస్ ఉన్న మూవీ అని చెప్పేసి. మూవీ అయితే మొత్తానికి అయితే ఫినిష్ అయిపోయింది కాబట్టి, సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఆడియన్స్ కి ఎంత రీచ్ అవుతుంది ఏంటి అని చెప్పేసి. సో 7th వన్ వచ్చేసి గార్గా ద ల్యాండ్ ఆఫ్ షాడోస్. సో ఇది యాక్చువల్లీ కన్నడ మూవీ, డబ్బింగ్ ఇన్ తెలుగు. మాక్సిమం డెబ్యూ లీడ్స్ ఉన్నారు మూవీలో, బట్ మనకు తెలిసిన యాక్టర్స్ కూడా కొంతమంది ఉన్నారు. లైక్ సాయి కుమార్ గారు, సంపత్ రాజ్ గారు, దేవ్ గిల్ గారు. సో ఇట్లా కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. మేబీ ఆ క్యారెక్టర్స్ కి సూట్ అయినా కాకపోయినా తెలుగులో మాత్రం ఒక మార్కెట్ క్రియేట్ అవుతుంది ఈ మూవీకి. సో ఈ ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే ఎక్కువ డీటెయిల్స్ అయితే చెప్పలేదు గాయస్, కానీ సో ఈ గార్గా వరల్డ్ లో సమ్ ఏదో చెడు జరగబోతుంది, ఆ చెడు మీద మంచి పోరాటం. అండ్ ఇందులో ఒక డైలాగ్ కూడా ఉంది, అది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే మేబీ మీకు మూవీ మీద ఒక చిన్న ఐడియా రావచ్చు. ఇది రాముడి రామాయణం కాదు, రావణుడి రామాయణం. సో ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు కొంచెం అనిపించింది ఏంటంటే మేబీ చిన్న చిన్న ఏ షార్ట్స్ ఉండొచ్చు అనిపించింది. కొంచెం ప్రామిసింగ్ లాగానే ఉంది, బట్ ఎక్కడ దాకా వెళ్తుంది, ఎంత మనకి కనెక్ట్ అవుతుంది అని చెప్పలేము. లెట్స్ సీ. ఇట్లా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం కూడా మూవీకి ప్లస్ పాయింటే. సో లెట్స్ సీ మూవీకి సంబంధించి తర్వాత. సో 8th మూవీ వచ్చేసి లగ్గం టైం. సో ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 10 minutes. సెన్సార్ సర్టిఫికేట్ వచ్చేసి UA 16+. మాక్సిమం మొత్తం అంతా డెబ్యూ క్యాస్ట్ అండ్ క్రూ ఉంది. సో ఈ మూవీ ట్రైలర్ కి సంబంధించి మాట్లాడుకుంటే ఒక అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకుంటారు, కాకపోతే సర్కమ్స్టాన్సెస్ వల్ల అమ్మాయి వాళ్ళ ఇంట్లో వీళ్ళ లవ్ కి నో చెప్తారు. ఎనీథింగ్ ఇట్ కుడ్ బి. సో అబ్బాయి అమ్మాయికి పెళ్లి అవుతున్నప్పుడు లేపుకొని వెళ్ళిపోదామని చూస్తాడు అనమాట. లేపుకొని వెళ్ళిపోయిందా లేదా, ఏమైంది, వాట్ హ్యాపెండ్ అన్నదే ఈ మూవీ. సో మూవీ ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే ఇట్స్ ఓకే, గుడ్. మూవీకి సంబంధించి కొంచెం ఎంజాయ్ చేయొచ్చు అనే ఫీలింగ్ ఉంది. యాక్టర్స్ కి సంబంధించి ఓకే, దే గేవ్ దేర్ ఎఫర్ట్స్ అనిపించింది నాకు. సో కొంచెం
కొంచెం ఈ లేపకపోయే కార్యక్రమాలు ఏంటంటే మన పెద్దోళ్ళు ఒప్పుకోరు. ఒకడు సినిమాలో మహేష్ బాబు కూడా కొంచెం హీరోయిన్ ని తప్పిద్దామని చూస్తాడు, బట్ అక్కడ ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంది, పర్ఫెక్ట్ రీజన్ ఉంది. అట్లాంటి ఒక మంచి స్పెసిఫిక్ రీజన్ గానీ అది లేకపోతే ఇక్కడ ఆడియన్స్ విల్ నాట్ ఎంగేజ్ విత్ ద స్టోరీ. జై బాబు. సో ఎంగేజ్ అయితమా లేదా అని చెప్పేసి మూవీ చూస్తేనే తెలుసుకుంటాం, బట్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో 10th వన్ వచ్చేసి శ్రీ చిదంబరం గారు. సో మాక్సిమం ఈ మూవీకి సంబంధించి డెబ్యూ కాస్టింగ్ క్రిఫ్. ఈ మూవీ రన్ టైం చూసుకుంటే 2 hours 13 minutes. సెన్సార్ సర్టిఫికేట్ వచ్చేసి UA7+. ఈ ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఇంట్రెస్టింగ్, ప్రామిసింగ్ ఇవన్నీ గురించి పక్క పెడితే ఒక్కొక్కసారి కొన్ని బ్యూటిఫుల్ ట్రైలర్స్ వస్తాయి. ఇది వన్ ఆఫ్ దెమ్ అని చెప్పేసి చెప్పొచ్చు. ట్రైలర్ లో ఆ స్టోరీ లైన్ మనకు చెప్పడానికి ట్రై చేసింది ఏంటంటే, సో చిన్నప్పటి నుండి హ్యూమిలియేషన్స్, ఇన్సల్ట్స్ కి లోన్ అవుతూ ఒక అబ్బాయి పెరుగుతూ వస్తా ఉంటే కొంచెం ఇన్సెక్యూర్ ఫీల్ అవుతా ఉంటాడు అనమాట తను. సో అట్లాంటి అబ్బాయి కథనే ఇది. సో అట్లాంటి ఇన్సెక్యూర్ అయిపోయిన ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసి లవ్ లో పడతాడు. ఆ అమ్మాయి ఈ అబ్బాయి ఇన్సెక్యూరిటీస్ నుంచి ఎట్లా బయటకు తీసుకొస్తది అని చెప్పేసి స్టోరీ. సో ఏంటంటే ఇట్లా కొన్ని మూవీసే ఒక ఎమోషన్ ని డ్రైవ్ చేస్తూ ఎండ్ వరకు మనం తీసుకెళ్తా ఉంటాయి అనమాట. ఒక కరెక్ట్ కంటెంట్ మాత్రం ఈ మూవీలో ఉంటే 100% జనాలు ఏ చిన్న మూవీనైనా ఆదరించడానికి చాలా చాలా రెడీగా ఉన్నారు. ఈ మూవీకి సంబంధించి ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది. లెట్స్ సీ. సో 11th వన్ వచ్చేసి సుమతి శతకం. సో ఈ మూవీలో మాక్సిమం కాస్టింగ్ క్రూ మొత్తం అంతా డెబ్యూ, కానీ మనకు తెలిసిన వాళ్ళు మన తెలుగు స్టేట్స్ లో మాక్సిమం బిగ్ బాస్ చూసే వాళ్ళకి తెలుసుంటది. సో ఈ మూవీలో లీడ్ యాక్టర్ గా అమర్దీప్ యాక్ట్ చేస్తున్నారు అనమాట. మనం తేజాన్ కూడా చూసాం కదా బిగ్ బాస్ లో, తను కూడా ఉన్నాడు అనమాట. సో ఈ ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే, హీరోకి చిన్నప్పటి నుంచి పెళ్లి అంటే పిచ్చి, కానీ ఎవరు సెట్ గారు. అట్లా 99 అయిపోయినాయి. సో 100ది అవుతుందేమో అనే థాట్ ప్రాసెస్ లో ఉంటారు అనమాట. సో ఈ ప్రాసెస్ లో అమర్దీప్ ఒక అమ్మాయిని చూస్తాడు, లవ్ లో పడిపోతాడు. సో రెస్ట్ ఈస్ హిస్టరీ. ఇదే అనమాట స్టోరీ. కొన్ని మంచి ట్రైలర్స్ ఉంటాయి, ఎందుకు బజ్ క్రియేట్ చేయరు మరి అనిపిస్తా ఉంటది కదా. సో అట్లాంటి ట్రైలర్స్ లో ఈ ట్రైలర్ ఒకటి. ఎందుకంటే బయట ఇంత బజ్ లేదు ఈ మూవీకి. కొంచెం అక్కడక్కడ వినిపిస్తున్నా కూడా అది సరిపోవట్లేదేమో, ఈ మూవీకి సంబంధించి పెద్ద కాన్ఫిడెన్స్ లేదేమో, అందుకే ఎక్కువ ప్రమోట్ చేస్తలేరు అనే ఫీలింగ్ ఆడియన్స్ కి జనరేట్ అయ్యేటట్టు ఉన్నాయి ఈ ప్రమోషన్స్. ఒక్కోసారి ఒక మ్యాజిక్ జరిగిపోతా ఉంటుంది. మనం వి కాంట్ జడ్జ్ నో. లెట్స్ సీ. ట్రైలర్ అయితే ఎంటర్టైనింగ్ గానే ఉంది. అదే ఎంటర్టైన్మెంట్ సిల్వర్ స్క్రీన్ మీద వర్కౌట్ అయితే మాత్రం మన అమర్దీప్ కి మంచి బ్రేక్ వచ్చినట్టే. సో 12th వన్ వచ్చేసి స్కై. ఈ మూవీకి ఒక క్యాప్షన్ కూడా ఉంది, అగాధం అంత బాధ నుండి ఆకాశం అంత ప్రేమ పుడితే. సో ఈ మూవీకి సంబంధించి మొత్తం అందరూ డెబ్యూ కాస్టింగ్ క్రిఫ్. అండ్ ఈ మూవీ రన్ టైం చూసుకుంటే 2 hours 14 minutes. సెన్సార్ సర్టిఫికేట్ చూసుకుంటే UA13+. సో ఇది ఒక కామెడీ డ్రామా అని చెప్పేసి అంటున్నారు. సో ఈ మూవీ ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే, ఒక అమ్మాయి అబ్బాయి లవ్ స్టోరీ అని చెప్పేసి అనిపించింది. అంటే ఒక అమ్మాయి ఒక లో ఫేజ్ లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి వచ్చి తనకి మోటివేషన్ ఇస్తాడు, సపోర్ట్ ఇస్తాడు, కేర్ చూపిస్తాడు. సో ఆ అబ్బాయి చూపించే ఆ లవ్, కేర్, మోటివేషన్ తోని ఆ అబ్బాయిని లవ్ చేస్తుంది. ఒక సర్టెన్ టైం తర్వాత ఆ అమ్మాయికి అర్థమవుతుంది ఏంటంటే ఆ అమ్మాయిని పట్టించుకోవట్లేదు. దానికి రీజన్ ఏంటి అనేది ట్రైలర్ లో మనకు చూపించలేదు, మూవీలో చూడాలి. ఈ ట్రైలర్ లో ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే, బాగుంది అనిపిస్తా ఉంటది, ఎంత బాగున్నాయి, అమ్మాయి బాగుంది, ట్రైలర్ లో కొంచెం అక్కడిక్కడ డైలాగ్స్ బాగానే ఉన్నాయి, ఓకే ఫైన్ అనిపిస్తున్న టైంలోనే ట్రైలర్ లాస్ట్ లో కొంచెం నో కాపరేట్ బీజిఎం టైప్ బీజిఎం వస్తూ ఉంటది అనమాట. అది కొంచెం ఎక్కదు, జూయి అని కొడతా ఉంటది. కొంచెం ట్రైలర్ కి సంబంధించి అయితే డిసప్పాయింటెడ్ అనే చెప్పాలి. సో ఈ మూవీ జానర్ వచ్చేసి కామెడీ డ్రామా అని చెప్పేసి ఉంది, బట్ నాకెందుకు అంత కామెడీ డ్రామా టైప్ లేదు, ఏదో ఎమోషన్ ఉంది మొత్తానికి అయితే. బట్ కనెక్ట్ అవ్వాలి కదా మనకు, ఆ కనెక్ట్ అవ్వడానికి ఆ మ్యూజిక్ ఉండాలి, ఆ కంటెంట్ ఉండాలి. లెట్స్ సీ. తెలియదు. సో గైస్ 30th మూవీ వచ్చేసి బరాబర్ ప్రేమిస్తా. సో ఈ మూవీ యాక్టర్స్ ఎవరు అని మాట్లాడుకునే ముందు, ఈ మూవీ రన్ టైం చూస్తే 2 hours 14 minutes. అండ్ దీనికి సెన్సార్ UA16+ సర్టిఫికేట్ ఇచ్చింది. అండ్ క్యాస్ట్ అండ్ క్రూ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా ట్రైలర్ ఇచ్చిన తర్వాత. ఒక ఊరు, విషయానికి సంబంధం లేకుండా గొడవలు పెట్టుకునే జనం, ఆ జనంలో మన హీరో. సో మన హీరోయిన్ తోని ప్యార్, ఇష్క్, కాదలు అన్న అయితే అనమాట. తర్వాత గొడవలు, లొల్లీలు, ఈ దిక్కువల ముచ్చట్లని, పంచాయతీలన్నీ అయితే అనమాట. సో నెక్స్ట్ వాట్స్ ద స్టోరీ అంటే, ఆ అమ్మాయిని వదిలేస్తాడా లేకపోతే ఏంటి, ఆ ఊరు మారిపోద్దా, మొత్తం అంతా ఏంటి అనేదే ఈ స్టోరీ. ఈ మూవీలో కాస్టింగ్ క్రిఫ్ గురించి మాట్లాడుకుంటే, చంద్రహాస్ ఉన్నాడు కదా, అదే మన యాటిట్యూడ్ స్టార్, ఇందులో లీడ్ రోల్ అనమాట. ట్రైలర్ చూస్తే నాకు అనిపించింది ఏంటంటే, ఓకే గుడ్, ఈ చంద్రహాస్ కి సంబంధించి ఏంటంటే కొంచెం ఎఫర్ట్స్ మంచిగా పెడతాడు అనిపిస్తుంది నాకు. ఈ మూవీకి సంబంధించి ఎక్కువ బజ్ అయితే లేదు బయట, బట్ మనోడి పేరు యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ అని చెప్పేసి అది ఒకటి చాలనుకుంటా జనాలకి వెళ్ళాలా వద్దా అని డిసైడ్ అవ్వడానికి. ద లాస్ట్ వన్ 14th వన్ విత్ లవ్.
యా, మూవీ పేరు వచ్చేసి విత్ లవ్. ఇది యాక్చువల్లీ ఒక తమిళ మూవీ, తెలుగులో డబ్ అవుతుంది అనమాట. సో ఈ మూవీ గురించి మాట్లాడాలి నేను. ఐ మీన్ ఈ 13 మూవీస్ గురించి కన్నా నాకు ఎందుకో ఈ మూవీ మీద చాలా చాలా ఇంట్రెస్ట్ ఫీల్ వస్తుంది. ఇందులో ఉన్న యాక్టర్స్ కావచ్చు, ట్రైలర్ అంత ఇంపాక్ట్ చేసింది అనొచ్చు. ఇట్స్ బ్యూటిఫుల్ యా, నిజంగా చాలా బాగుంది. ఐ మీన్ ఈ యాక్టర్స్ ని మీరు ఆల్రెడీ వేరే వేరే మూవీస్ లో చూసే ఉంటారు. మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారు. యాక్టింగ్ లో ఒక మంచి స్కోప్ ఉన్న యాక్టర్స్ వీళ్ళు. అండ్ ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే, ఒక కాఫీ షాప్, ఒక పెళ్లి చూపులు, అక్కడ అమ్మాయి అబ్బాయి వాళ్ళ గురించి పరిచయం చేసుకుంటున్న గ్యాప్ లో ఇద్దరికి వేరే వేరే వాళ్ళ మీద క్రష్ ఉంది అని చెప్పేసి తెలుసుకుంటారు. ఐ మీన్ ఈ అమ్మాయికి ఒక అబ్బాయి మీద క్రష్, ఈ అబ్బాయికి ఒక అమ్మాయి మీద క్రష్. ఆ క్రషెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళు ప్రపోజ్ చేయరు అనమాట. సో వీళ్ళు ఏమనుకుంటారు అంటే, వీళ్ళిద్దరు కలిసి వాళ్ళిద్దరు కలిసి ట్రావెల్ అవుతారు. సో ట్రావెల్ అయ్యి వాళ్ళ వన్ సైడ్ లవ్స్ ని కలిసిరా, ఐ మీన్ వాళ్ళ క్రషెస్ ని కలిసిరా లేదా చెప్పిరా లేదా వాళ్ళ మనసులో ఉన్న మాటని అనేది స్టోరీ. వీళ్ళు ఇష్టపడ్డ వాళ్ళిద్దరిని కలవడానికి వెళ్తున్నప్పుడు ఉండే జర్నీ కూడా ఈ స్టోరీలో ఒక భాగమే. అండ్ ఇట్స్ సో ఇంట్రెస్టింగ్, బ్యూటిఫుల్, లవ్లీ, న్యాచురల్ అనిపించింది. అంటే డ్రామాటిక్ ఫీల్ అయితే ఎక్కడ రాదు. మ్యూజిక్ ఆల్సో సో గుడ్, సో సూతింగ్. ఈ మూవీకి ఆల్రెడీ చాలా బజ్ ఉంది బయట అండ్ లుక్స్ సో ప్రామిసింగ్. నాకు తెలిసినంత వరకు అయితే పీపుల్ గోనా ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ మూవీ ఫర్ ష్యూర్. సో ఇది గైస్ ఫిబ్రవరి మూవీ రిలీజెస్ పార్ట్ 1. సో పార్ట్ 2 అండ్ పార్ట్ 3 లో మిగతా 3 డేట్స్ ని కవర్ చేస్తా. 6th ఈజ్ నియర్ కదా, మీ అందరికి ఈ 14 మూవీస్ ని ఇప్పుడు చెప్పకపోతే మళ్ళీ తర్వాత చెప్పలేము. సో ఈ ఒకటే పార్ట్ లో నేను మొత్తం అంతా చెప్దాం అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఆ 14 మూవీస్ కి సంబంధించి మేబీ లెంతీ అయి ఉండదేమో అని అనుకుంటున్నా, బట్ అనిపిస్తే కింద కామెంట్ లో పెట్టండి. ఇంకా షార్ట్ గా చేయడానికి నేను ట్రై చేస్తా నెక్స్ట్ టైం. అండ్ సజెషన్స్, ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా చెప్పాలి అనుకుంటే ప్లీజ్ కామెంట్ అండ్ లెట్ మీ నో. అండ్ అంతేకాకుండా పార్ట్ 2 విల్ బి రిలీజింగ్ సూన్. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్. అసలు మర్చిపోవద్దు ఏంటంటే, దిస్ ఈస్ నాట్ జస్ట్ మూవీ బేస్డ్ ఛానల్, దిస్ ఈస్ ఆల్సో సిస్టమ్ బేస్డ్ ఛానల్. See friends, మూవీ ఇస్ నాట్ ఏ బేసిక్ నీడ్, బట్ మనం దానికోసం మనం కష్టపడిన పైసలు, లేకపోతే అమ్మ నాన్న కష్టపడిన పైసలు దాని మీద పెట్టి ఆ మూవీలో ఏముందా అని చెప్పేసి చూడడానికి వెళ్తాం. ఆ మూవీ బాగుందా బాగాలేదా అని చూసేదాకా తెలియదు, బట్ మనం పే చేసే టికెట్ ప్రైస్ మాత్రం ఇంచుమించు సేమ్. అలాంటప్పుడు వై షుడ్ సమ్ వన్ వాచ్ అన్వర్తి మూవీస్ అని చెప్పేసి నా థాట్. అందుకోసం అని చెప్పి నేను మూవీస్ చూసి రివ్యూస్ ఇవ్వడం గానీ, మూవీ చూడక ముందు ఆ మూవీ క్వాలిటీ ఎట్లుందా ఏందా అని చెప్పేసి ట్రైలర్ చూసి చెప్పడం గానీ, నా ఒపీనియన్ షేర్ చేసుకుందామని ఒక థాట్ అంతే. సో హోపింగ్ యూ గైస్ విల్ సపోర్ట్ మీ ఫర్ ష్యూర్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఫర్గివ్ మీ, క్షమించండి. ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తా. సో ఈ మూవీస్ లో నేను సజెస్ట్ చేసే మూవీస్ ఏంటని చెప్తాను కదా. నేను సజెస్ట్ చేస్తున్న ఫస్ట్ మూవీ వచ్చేసి విత్ లవ్. సెకండ్ మూవీ వచ్చేసి శ్రీ చిదంబరం గారు. థర్డ్ మూవీ వచ్చేసి చాయ్వాలా లగ్గం టైం గార్గా. ఈ మూవీ సజెస్ట్ చేస్తున్నా నేను, బట్ ఇన్ని మూవీస్ చూసే ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి, లేకపోతే ఇట్స్ అప్ టు యూ. ఎందుకంటే ఒక్క మూవీ కాస్ట్ వచ్చేసి 200 గైస్. 14 మూవీస్ ఒకటే రోజు రిలీజ్ అవుతున్నాయంటే నేను చెప్పేది జస్ట్ మూవీ టికెట్ ప్రైస్ మాత్రమే. మీరు వెళ్ళే పెట్రోల్ చార్జెస్, ఇచ్చే టైం, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా మీ ఇష్టం, మీరు ఏ మూవీకి వెళ్దాం అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ హోపింగ్ మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పేసి కోరుకుంటున్నా. ఎనీ ఇంప్రూవైజేషన్స్ రెడీ టు యాక్సెప్ట్. మీకు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు కూడా మీ ఫ్రెండ్స్ కి ఈ సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే ప్లీజ్ టు షేర్ దిస్ వీడియో టు దెమ్. అండ్ నాతోనే మీరు అందరు కాంటాక్ట్ లో ఉండాలి, కనెక్షన్ లో ఉండాలి, మనందరికి బాండ్ ఉండాలి అంటే, అండ్ నేను పెట్టే వీడియోస్ మీ దాకా రావాలి అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హలో సినిమా అండ్ సిస్టమ్. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.